ఎందుకనంటే మే నెల మొదటి రోజు లోకమంతా కూడా జరుపుకునేది ఏంటి? మేడే, కార్మికుల దినోత్సవాన్ని, శుభాకాంక్షల్ని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ కార్మిక దినోత్సవాన్ని మన తిరుసభ కొనియాడుతూ ఉంది. ఎందుకనంటే కార్మికులకు దినోత్సవాన్ని తెలియజేయటానికి మన ప్రియ ప్రభు అయినటువంటి యేసు ప్రభు యొక్క తండ్రి ఎవరు? యేసు ప్రభు యొక్క తండ్రి ఎవరు? తల్లి ఎవరు? మరియమ్మ గారు. తండ్రి ఎవరు? యోసేపు గారు. ఈ జోజప్ప గారు పాలక పునీతులు. కాబట్టి ఆయన ఏం పనిచేసేవాడు? కార్మికుడు. ఆయన కార్మికుడై ఉండి కూడా దేవుని యొక్క మన్ననలు పొందాడు. ఆయన వడ్రంగి పని చేస్తూ ఆయన కార్మికుడుగా ఈరోజు మన తిరుసభ మరి పునీత జోజప్ప గారిని మరి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి కార్మికుడుగా ఉండి వడ్రంగి పని చేస్తూ పునీతుడైనటువంటి జోజప్ప గారిని ఈరోజు ప్రపంచం యావత్తు కూడా కొనియాడబడుతూ ఉంది. ఎందుకు ఆయన్ని కొనియాడబడుతూ ఉందంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి ఆయన పునీతుడయ్యాడని ఈరోజు తిరుసభ మనకి తెలియజేస్తూ ఉంది. ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే దేవునిని విశ్వసించటం. ఈ పునీతుని దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనము ఆయనను దేవునిని విశ్వసించాడు ఆయన. కాబట్టి దేవునిని విశ్వసించడం ద్వారా ఆయన పునీతుడుగా మరి కొనియాడబడతాడు. వినండి. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఇంకొకటి విధేయత కలిగి ఉండటం. దేవునికి విధేయత కలిగి ఉండటం. ఎన్ని ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, శోధనలు వచ్చినా మరి ఆయన తన శిశువుని అంటే బిడ్డని యేసు ప్రభుని చిన్నప్పుడే చంపటానికి వారు ప్రయత్నం చేసిన దేవునికి విధేయతగా దేవుని మాట చొప్పున నడుచుకున్నటువంటి యొక్క జోజప్ప గారు ఆయన పునీతుడు. ఈరోజు ఆయనకి ప్రపంచమంతా కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని చేత ఆయన కొనియాడబడినటువంటి వ్యక్తి. ఎందుకు కొనియాడబడ్డాడని వాక్యం మనకు బోధిస్తుంది. ఈయన నీతిమంతుడు. ఏంటైనా నీతిమంతుడు అని ప్రభువే దేవుడే ఆయనను ప్రత్యేకముగా గణపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ నీతివంతమైనటువంటి జీవితాన్ని మనము అలవరుచుకోవాలని పునీతుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేకమైనటువంటి శోధనలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా పునీత జోజప్ప గారిలాగా మనము విశ్వాసముతో నిండి ఉన్నప్పుడు మనకి దేవుడు సమస్తాన్ని కూడా సమకూరుస్తాడని ఈరోజు పునీతుడు అయినటువంటి యొక్క మరి యొక్క జోజప్ప గారి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే గ్రంథములో రాయబడినట్లుగా ఇంకా అనేకమైనటువంటి విషయాలు పునీత జోజప్ప గారి గురించి తెలియజేయబడుతూ ఉన్నాయి. వాక్యంలో చూస్తే కార్మికుల పాలకుడు అని వ్యవహరిస్తూ ఉంది. ఎవరిని పరిపాలించాయన? కార్మికులను పరిపాలించేటువంటి పాలకుడుగా ఆయన ఈరోజు తిరుసభ కొనియాడబడుతూ ఉందని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన దేవునిలో అంచెలంచెలుగా, విశ్వాసములో అంచెలంచెలుగా ఎదిగాడు. ఆయనలో కూడా విశ్వాసం ఒకే రోజు రాలేదు. కాబట్టి విశ్వాసం అనేది కూడా ఒకే రోజు రాదు. ఒక విత్తనం భూమిలో మనం పెట్టినప్పుడు అది ఒకే రోజు పెద్దదైపోయి ఫలాలు మనకి ఇవ్వదు. విశ్వాసములో అంచెలంచెలుగా ఎదిగినటువంటి పునీత జోజప్ప గారిని ఈరోజు మనము కొనియాడబడుతూ ఉన్నాం. ఎందుకనంటే ఎలా ఎదిగాడు విశ్వాసములో అని మనం చూసినట్లయితే ఆయన తల్లిని ఆ యొక్క బిడ్డను యేసు ప్రభువును తీసుకొని అలా ప్రయాణమైపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అది దేవుని చిత్తమై అన్నది. ఇదిగో యోసేపు, నువ్వేం చేస్తావంటే ఇదిగో చిన్న బిడ్డల్ని కూడా చంపేస్తున్నారు కాబట్టి నీ బిడ్డను తీసుకుని నువ్వేం చేసి బయలుదేరి వెళ్ళిపోమన్నాడు.
ఆయన మాటను ఆలకించి విశ్వాసం మొదలుపెట్టి విశ్వాసము అంచెలంచెలలో ముందుకెళ్ళిపోయాడు. తర్వాత బిడ్డని సంరక్షించాడు. యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు ఆ బిడ్డని ఆయన సంరక్షించాడు. విశ్వాసములో రెండో మెట్టుకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన అలా మెట్లు ఎక్కుతూ ఆయన దేవునికి విధేయతగా లోబడి జీవించడానికి అలవాటు పడ్డాడు. భయపడ్డాడు, కష్టాలను చూసి భయపడ్డాడు. దేవదూతను దేవుడు పంపించి ఆయనకు చెప్పాడు, ఏమంటున్నాడు, యోసేపు నీవు భయపడవలదు, నువ్వు భయపడవలదు, ఇది దేవుని కార్యమై ఉన్నది అని చెప్పి యోసేపుని ధైర్యపరిచినటువంటి స్థితిని ఈ యొక్క జోజప్ప గారి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మనకి బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అనేకమైన భయపడవద్దు, కలవరపడొద్దు. అందుకని ఈరోజు యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక చదువమ్మ. ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే అక్కడ కూడా చక్కని వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క జోజుబాబు గారి కుటుంబము, విజయలక్ష్మి వారి కుటుంబానికి దేవుడు ఒక వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చదవమ్మది. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవునిని విశ్వసింపుడు, నన్ను కూడా. దేవుడు ఈరోజు ఒక వాక్కును ఈ కుటుంబానికి దయచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు కలవరపడుతుంది కుటుంబము? మన కుటుంబాలని ధ్యానించుకున్నట్టయితే ఆరోగ్య విషయంలో మనం భయపడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. లేదా చదువుల విషయంలో బిడ్డలు నితిన్ రాయ్ అలాగే రుచిత మంచి చదువులు చదువుకుంటూ ఉన్నారు. ఈ బిడ్డలు ఈ సంవత్సరం పరీక్షలు ఏమైపోతూ ఉంటాయి, పరీక్షల్లో ఎలా ఉంటుంది, రాబోయే స్థితి ఎలా ఉంటుంది, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం ఎక్కువగా కలవరపడుతూ ఉంటాం. ఎందుకు కలవరపడుతూ ఉంటాం? జరిగిపోయినటువంటి దానిని గురించి కలవరపడుతూ ఉంటాం. పలానప్పుడు ఎలా జరిగింది, జరగబోయే దాని నుంచి కలవరపడుతూ ఉంటాం. జరుగుతున్న దాని గురించి మనము కలవరపడు. రేపు ఏం జరుగుద్దో, పిల్లలు చదువుతున్నారు, వారి భవిష్యత్తు ఏంటో, పిల్లలకి రేపు ఎల్లుండి పరీక్షలు ఉన్నాయి, వీరు ఎలా రాస్తారో భయము, కలవరము పడతా ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నారు, మీరు దేని గురించి కూడా కలవరపడవద్దు, నన్ను విశ్వసింపుడు. ఇది ప్రధానమైనటువంటి వాక్యం ఈరోజు ఈ కుటుంబానికి దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మీరు ఏ విషయంలోనూ కలవరపడద్దు. చదువుల విషయంలోనూ, బిడ్డల విషయంలోనూ, అనారోగ్య విషయంలోనూ, సిరి సంపదల విషయంలోనూ, పాడి పంటల విషయంలోనూ, మీకున్నటువంటి ఆందోళన విషయంలోనూ, దేని విషయంలో కూడా మీరు కలవరపడవద్దు, నన్ను విశ్వసింపుడు. నన్ను విశ్వసిస్తే మీ కుటుంబంలో సమస్యము కూడా సాధ్యమైపోతుందని ప్రభువు ఈరోజు ఘంటాపథముగా వాక్యము ద్వారా ఈ కుటుంబానికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను విశ్వసించండి, నీ సమస్తాన్ని కూడా నేను నెరవేరుస్తానని ప్రభువు ఈ యొక్క సువిశేషం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరికీ కూడా ప్రభువు మనకి తెలియజేసే విషయం ఏంటంటే, దేని గురించి కూడా కలవరపడద్దు. వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అందరికీ ఉన్నాయి. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నాకు మొరపెట్టి వారే లేరంటున్నాడు ప్రభు. కాబట్టి నువ్వు మొరపెట్టి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నన్ను విశ్వసించు అని ప్రభువే మనకి హామీ ఇస్తున్నాడు. కాబట్టి ఈ కుటుంబము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోమని, పదే పదే జ్ఞాపకం చేసుకోమని ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా సరే, ఏ ఆందోళన వచ్చినా సరే, నువ్వు కలవరపడొద్దమ్మా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విశ్వసించు, నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు లేఖనం ద్వారా మనకి ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు మనము చూసినట్లయితే మరియ మాత పూజితా మాసము, మరియ తల్లిని మరి ఈ నెలంతా కూడా కొనియాడబడుతుంది. ఎందుకు కొనియాడాలి? మరియ తల్లిని కొనియాడవలసిన అవసరం ఉన్నదా అని మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆమె సహాయమాతగా కొనియాడబడుతుంది. అలాగే కాకుండా నీకొక సహాయం జరిగినప్పుడు మరియ తల్లి నాకు సహాయం చేసింది, సహాయమాత నువ్వు అంటాం. అదే మరి చింపరి గారిని మనం చూసుకున్నట్లయితే, నాకు ఆరోగ్యాన్ని తల్లి సమకూర్చిందయ్యా, నేను తల్లిని ఆరోగ్యమాత అని నేను పిలుచుకుంటాను అంటాడు. మనం కాదంటామా? ఆ మరియ తల్లి అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంది, దర్శనమిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది.
కాబట్టి ఈ ప్రపంచ యావత్తు కూడా మరియ తల్లికి అనేకమైనటువంటి బిరుదులను సమకూర్చు ఉన్నారు. ఆయన నాకు ఆరోగ్యం సమకూర్చింది కాబట్టి ఆరోగ్యమాతను నేను కొనియాడుకుంటాను, నీకు సహాయం చేసింది కాబట్టి నేను సహాయమాతగా నేను కొనియాడబడుంటానని ఈ లోకము అనేకమైనటువంటి బిరుదులతో ఆమెను కొనియాడబడుతూ ఉంది. అయితే ఒకసారి మనకు ఒక వ్యక్తి సహాయం చేసిన తర్వాత, ఆ సహాయం మనం పొందిన తర్వాత మనము దానిని మర్చిపోతాం. సహాయం చేసినప్పుడు మనం వెంటనే ఏమంటామంటే థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ చెప్పి మనము మర్చిపోతూ ఉంటాం. ఇక ఈ మనిషితో మనకు పనేంటి అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. ఒకసారి మనకు సహాయం చేసినటువంటి మనిషిని మనము గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఆ మనిషిని మనం మర్చిపోయినట్లుగా ఎప్పుడు కూడా ఉండకూడదనేది మరియ తల్లి ద్వారా మనము నేర్చుకోవాలి. ఎందుకనంటే ఆ తల్లిని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆమె చేసినటువంటి మేలుని మనము జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే మనన చేసుకున్నప్పుడు ఆ మధ్యస్థ ప్రార్థన మనకు ఎంతగానో తోడుగా ఉంటుందని, అప్పుడు ఆ జ్ఞాపకం చేసుకున్న మేలు చేసినటువంటి వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా ఆ మనిషిని మనము గుర్తుపెట్టుకోవడం ద్వారా మనకు దేవుడు ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడండి. ఆ మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ఎవరు అంటే ఆ వ్యక్తి, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు, ఆమె మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ సృష్టిలో ఈ మానవులందరిలో మహోన్నతమైనటువంటి స్థానము పొందినటువంటి ఆ మరియ తల్లిని మనము జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క మొదటి రోజున మా యొక్క దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేకమైన పేర్లు స్త్రీ సభ పితామహులు కానీ, పునీతులు కానీ, వేద పండితులు కానీ ఆమెను అనేక రకమైన పేర్లతో కొనియాడబడ్డారు. నిష్కళంక మాతగా, గుణదల మాతగా, మరి సర్వేశ్వరుని యొక్క మాతగా, జపమాల మాతగా, వెళాంగిని మాతగా, ఆరోగ్య మాతగా, సహాయ మాతగా, ఇంకా గోపవరపు గుడెపు మాతగా. ఎప్పుడన్నా కొనియాడావు నువ్వు? నా మాత గోపవారి గుడెము మాతగా నువ్వు ఎప్పుడన్నా కొనియాడావా? ఈరోజు ఆ తల్లి మనకి తెలియజేస్తూ ఉంది. నిత్య సహాయ మాతగా, నిత్య సహాయ మాతగా కొనియాడబడుతూ ఉంది. కాబట్టి ఎందుకు కొనియాడబడుతుందంటే బైబిల్ గ్రంథంలో మనకు ఒక చక్కని ఉదాహరణ కూడా మనకి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందాక పిల్లలు చక్కని పాట పాడారు. ఆ పాటలో ఉంది, ఆమెను పెళ్లికి పిలిచారు, సలోమిని పెళ్లికి పిలిచారు. వెళ్తూ వెళ్తూ ఏం చేసింది ఆమె? సలోమి పిలిచింది, అమ్మా మరియా, మరి పెళ్లి జరుగుతుంది కదా, కుమారుని వివాహం జరుగుతూ ఉంది, మీరు పెళ్లికి రండి అని పిలిస్తే ఆమె ఏం చేసింది? యేసు ప్రభువుని తన కుమారుని వెంట పెట్టుకుని వివాహానికి వెళ్ళింది. ఈరోజు నువ్వు ఎవరిని పిలుస్తున్నావు ఇక్కడ? ఈ జోజుబాబు అలాగే విజయలక్ష్మి ఎవరిని ఆహ్వానించారు ఇక్కడికి? మరియ తల్లిని ఆహ్వానించారు. అమ్మా, జపమాల ద్వారా నేను జపించుకొని నా కుటుంబము బాధలలో ఉంది, కష్టాలలో ఉంది, సహాయమాతగా నా ఇంటికి రా అని చెప్పి ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులు మరియ తల్లిని ఆహ్వానించారు. ఆహ్వానించినటువంటి మరియ తల్లి ఒక్కతే వస్తుందా? కానాను విందుకి ఆహ్వానిస్తే ఎలా వెళ్ళింది? తన యొక్క కుమారుని తీసుకుని వెళ్ళింది. అంటే మరియ తల్లి ఈ కుటుంబానికి ఎవరిని తీసుకుని వచ్చింది? యేసు ప్రభువుని తీసుకుని వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే యేసు ప్రభువు ఏ కుటుంబంలోనికి వచ్చాడో ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము జరుగుతుంది. అందుకనే మరియ తల్లి ద్వారా కొన్ని విషయాలను మనము నేర్చుకోవాలి. అనేకమైన విషయాలు గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు మరియ తల్లినే ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే ఆమెకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలలో ఒకటైనా మన జీవితంలో ఉన్నదా లేదా అనేది ఒక్కసారి ఒక 2 నిమిషాల పాటు మనము ధ్యానించుకుందాం. ఆమెకున్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే, వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆమెకున్నటువంటి లక్ష్యము మరియ దీనత్వము కలిగినటువంటి స్వభావము. ఏమిటి ఆమెకున్న లక్షణము? దీనత్వము కలిగినటువంటి లక్షణము. 2వ లక్షణం ఏమిటంటే ఇతరులను అభినందించేటువంటి స్వభావము. గుర్తుపెట్టుకోండి, మరియ తల్లిలో ఉన్న లక్షణము ఇతరులను అభినందించేటువంటి స్వభావము. 3వదిగా చూసినట్లయితే దేవుణ్ణి విశ్వసించినటువంటి ధన్యురాలు. 4వదిగా మనము చూసినట్లయితే ఆమెలో ఉన్న లక్షణం ఏమిటంటే దేవుని యందు
ఆనందించేటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఎవరి యందు ఆనందమో? దేవుని యందు ఆనందించేటువంటి స్వభావం కలిగినటువంటిది. ఇంకొక లక్షణం చూసినంటే మరియా మరి ఆలోచించి మాట్లాడేటువంటి స్వభావం కలిగినదంట. తొందరపడి మాట్లాడదంట, ఆలోచించి మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ అని. ఇంకొకటి, ఆమె మనసులో, ఆమె హృదయంలో ఉన్న లక్షణం ఏంటంటే ఆమె త్యాగము చేసేటువంటి స్వభావం ఉందంట. ఆమె త్యాగం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆమె భక్తి కలిగినటువంటి హృదయం కలిగినటువంటిదని. ఇంకొకటి ఏమిటంటే ఆమె స్త్రీ కాబట్టి ఆమెలో పుష్కలముగా తల్లి ప్రేమ నిండుకున్నటువంటి స్త్రీ అంట. తల్లి ప్రేమ అంటే ఏంటో ఒక తల్లులుగా మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లి ప్రేమ ఎలాంటిదో ఆ మరియ తల్లి ద్వారా చూసి నేర్చుకోవాలని ఆ యొక్క లక్షణాన్ని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక లక్షణం ఏంటంటే ఆమెలో ఉన్న లక్షణము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి స్త్రీ అని. ఇంకొక లక్షణం ఏంటంటే ఆమె పవిత్రరాలు, పవిత్రతను కలిగినటువంటి స్త్రీ అని. ఇంకొకటి ఏంటంటే వినయము కలిగినటువంటి స్త్రీ అని. తర్వాత కృతజ్ఞతను తెలియజేసేటువంటి స్త్రీ అని. ఇంకొకటి చూసినట్లయితే సహాయము చేసేటువంటి స్త్రీ అని. ఇంకొకటి చూసినట్లయితే అచంచలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అని. అలాగే ప్రార్థన చేసేటువంటి స్త్రీ అని. అలాగే భర్తను గౌరవించేటువంటి స్త్రీ అని గ్రంథం చెప్తుంది. ఇవన్నీ భర్తను గౌరవించేటువంటి స్త్రీ అని. తర్వాత పరిశుద్ధురాలని, అలాగే ఉదయకాలం యొక్క నక్షత్రము వలె ఆమె ఉంటుందని. ఆమెకున్నటువంటి లక్షణాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చక్కగా మనకి తేటతెల్లముగా మరి ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లక్షణాలలో ఏదైనా ఒక లక్షణం అన్నా మనకు ఉన్నదా అని ఈ జపమాల మాత నెలలో ప్రభు మనకి వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తల్లిని వేడుకొనుట ద్వారా మనము సహాయం పొందుతామని, ఆమె మధ్యస్థ ప్రార్థన మనకు మేలుకరముగా ఉంటుందని ఈ యొక్క జపమాల ద్వారా మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబంలో ఈరోజు మరి ధ్యానించినటువంటి జపమాల ద్వారా ఆ బిడ్డలని వాళ్ళందరినీ కూడా దీవించాలని ప్రత్యేకంగా ధ్యానించాం. కాబట్టి వ్యక్తిగతంగా వారి కుటుంబంలో చేసినటువంటి జపమాల ద్వారా ఆ కుటుంబం దీవించబడాలని మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అందుకనే ఈరోజు మరి ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని కుటుంబ సభ్యులకు, జోజుబాబు గారికి, మరి విజయలక్ష్మి గారికి, నితిన్ రాయ్, రుచిత బిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మీకు ఏమిటది? మీ హృదయములను కలవరపడనీయకుడి, నన్ను విశ్వసించుడి. ఈ మాట మీకు ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యము మీ కుటుంబంలో, మీ జీవితాలలో నెరవేరునుగాక. పిత, పుత్ర,